ప్రపంచ విజ్ఞాన సర్వస్వం, మేధావుల కేంద్రం, భారతదేశ విజ్ఞానానికి, సాహిత్యానికి, చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం, బౌద్ధ భారతానికి, తత్వానికి ప్రతిరూపం, విశ్వవిఖ్యాత నలంద విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే మొదటి గురుకుల విశ్వవిద్యాలయం నలంద బౌద్ధ విహారంగా మొదలై విశ్వవిద్యాలయంగా మారి ప్రపంచాన్ని ప్రభావితం చేసిన విజ్ఞాన కేంద్రం నలంద. దాదాపు 600 సంవత్సరాలు ప్రపంచానికి జ్ఞానాన్ని అందించిన మేధో కేంద్రం నలంద. అసలు నలంద విశ్వవిద్యాలయం పునాదులు ఏనాటివి? దాని నిర్మాణం ఎలా జరిగింది? ఏ రంగాల మీద కృషి జరిగింది? ఇంత ఘనమైన చరిత్రను నాశనం చేసింది విదేశీ వలసవాదుల, సనాతన ఛాందసవాదుల? మన చరిత్రలో చూద్దాం. దాస్య శృంఖలాలు తెంచుకున్న తర్వాత ఏ దేశమైనా తన చారిత్రక మూలాల్ని వెతుక్కుంటుంది. విధ్వంసమైన చరిత్రను తిరిగి రాసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సాంస్కృతిక చిహ్నాలను పునఃప్రతిష్ఠ చేయాలనుకుంటుంది. వారసత్వ సంపదను తవ్వి పట్టుకుంటుంది. అలా మన చరిత్రలో మనకు దొరికిన చారిత్రక, సాంస్కృతిక చిహ్నమే నలంద. ప్రాచీన భారతదేశ చరిత్రకు మాత్రమే కాదు, ప్రపంచ వారసత్వ సంపదలో భాగంగా మారింది నలంద. ఇప్పుడు పెద్ద చదువుల కోసం మన దేశం నుంచి విదేశాలకు వెళ్లడం గొప్పగా భావిస్తున్నాం. కానీ క్రీస్తు శకం 4వ శతాబ్దంలోనే మన దేశం ప్రపంచానికి ఒక విద్యా కేంద్రంగా మారింది. ఇక్కడ చదువుకోవడానికి వేలాది మంది విదేశీ విద్యార్థులు బారులు తీరారు. శిథిల రూపంలో ఉన్న నలంద నాటి చరిత్ర వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. విశ్వవిఖ్యాతి పొందిన నలంద విశ్వవిద్యాలయ చరిత్ర ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోనే మొదటి విశ్వవిద్యాలయం నలంద. ప్రపంచానికి మనమందించిన జ్ఞానానికి సాక్ష్యం నలంద. నాగరికత పురుడు పోసుకుంటున్న ప్రాచీన కాలంలోనే ఈ విశ్వవిద్యాలయంలో అనేక రంగాలపై అద్భుత పరిశోధనలు జరిగాయి. గుప్తుల కాలంలో పూర్తి స్థాయిలో మొదలైన ఈ బౌద్ధ విశ్వవిద్యాలయం ఆ తరువాత దాదాపు 600 సంవత్సరాల పాటు ప్రపంచమేటి విద్యా సంస్థల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ వచ్చింది. బౌద్ధ తత్వాన్ని, బుద్ధుడి బోధనలను ప్రపంచవ్యాప్తం చేసిన విజ్ఞాన కేంద్రంగా నిలిచింది. కొన్ని వేల మంది విద్యార్థులు, వేల మంది గురువులతో అందరి దృష్టిని ఆకర్షించింది. బౌద్ధం మాత్రమే కాదు, రాజనీతి, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం, కళలు అన్నింటిలోనూ విస్తృత పరిశోధనలు చేసిన మొదటి విశ్వవిద్యాలయంగా పేరు తెచ్చుకుంది నలంద. నలందలో చదువుకోవడానికి మన దేశంతో పాటు చైనా, కొరియా, జపాన్, టిబెట్, మంగోలియా, టర్కీ, శ్రీలంక, దక్షిణాసియా, తూర్పాసియా లాంటి ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. ఇక్కడ చదువుకున్న వారు బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. అంతేకాదు, నలందలో చదువుకొని వెళ్లిన వారికి ఆ రోజుల్లో గొప్ప గౌరవం దక్కేది. భారతదేశంలోనే కాదు, వారు ఏ రాజ్యానికి వెళ్లినా రాజుల ఆస్థానంలో చోటిచ్చేవారు. బీహార్లోని పాట్నాకు 55 మైళ్ల దూరంలో ఉంది నలంద. క్రీస్తు శకం 427లో అంటే గుప్తుల కాలంలో ఈ ప్రాంతానికి విశ్వవిద్యాలయం రూపం వచ్చింది. లిఖిత చరిత్రలో ప్రపంచంలోనే ఇది తొలి విశ్వవిద్యాలయం. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ నలందను బారాగావ్ గ్రామంగా గుర్తించాడు. నలంద చుట్టూ అనేక కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. మహావీరుడు బుద్ధుడు తిరిగిన ప్రాంతంగా నలంద కనిపిస్తోంది. బుద్ధుడు చాలాసార్లు నలంద చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరిగాడని, అక్కడ కొన్ని రోజులు ఉన్నాడని చెప్తారు. నిజానికి బుద్ధుడి శిష్యుడు సారిపుత్ర పుట్టిన స్థలం నలంద. భారతదేశంలోనే కాక ప్రపంచంలోనే మొదటి గురుకుల విశ్వవిద్యాలయం నలంద.
అందుకే ప్రాచీన ప్రపంచ చరిత్రలో నలంద విశిష్ట స్థానాన్ని సంపాదించుకుంది. నలంద చరిత్రలోకి వెళ్తే ఈ ప్రాంతం చుట్టూ అనేక కల్పిత కథలు ప్రచారంలో ఉన్నాయి. సామాజిక తిరుగుబాట్లకు నాంది పలికిన మహావీరుడు బుద్ధుడి కథలలో కూడా నలంద కీలకంగా కనిపిస్తోంది. మహావీరుడు ఈ ప్రాంతంలో 14 సంవత్సరాలు గడిపాడన్న కథ ప్రచారంలో ఉంది. మన మొదటి మహానగరం పాటలీపుత్రకు అతి సమీపంలో ఉన్న రాజగృహకు దగ్గర ప్రాంతమే ఈ నలంద. బుద్ధుడు ముందు జన్మలో బోధిసత్వుడుగా జన్మించినప్పుడు అతడి రాజ్యానికి నలంద రాజధానిగా ఉండేదన్న కథ కూడా ప్రచారంలో ఉంది. నలంద అంటే సంస్కృతంలో జ్ఞానాన్ని ఇచ్చేది అని అర్థం. బుద్ధుడి ప్రధాన శిష్యుల్లో ఒకడైన సారిపుత్ర పుట్టిన స్థలం రాజగృహ దగ్గరలోని నల ప్రాంతం. బౌద్ధ జాతక కథలలో సారిపుత్ర బోధనలు చేసిన ప్రాంతంగా నలక గ్రామ అనే పేర్లు కనిపిస్తాయి. మహావస్తు అనే సంస్కృత గ్రంథం టిబెట్ రచనల ప్రకారం నలంద సారిపుత్ర పుట్టిన గ్రామం. వీటన్నింటిని బట్టి నలక నలంద అన్ని ఒకే గ్రామానికి ఉన్న పేర్లుగా కనిపిస్తాయి. ఇక అనేక సరస్సులతో కలువ పూలు ఉన్నందున దీన్ని నలంద అన్నారని తెలుస్తోంది. హుయాన్త్సంగ్ కథనం ప్రకారం నాగముని ఇక్కడ సరస్సు ఒడ్డున ధ్యానం చేయడంతోనే దీనికి నలంద అని పేరొచ్చిందని చెబుతారు. కేవత్తు సుత్త ప్రకారం బుద్ధుడి కాలానికి నలంద ఒక నగరంగా ఉండేది. టిబెట్ యాత్రాకారుడు తారనాథ్ ప్రకారం మౌర్య చక్రవర్తి అశోకుడు బౌద్ధ భిక్షువు సారిపుత్ర స్మారక చిహ్నంగా ఈ గ్రామంలో చైత్యాన్ని నిర్మించాడు. అశోకుడి కాలంలోనే నలందలో బౌద్ధ విహారాన్ని ఏర్పాటు చేశారు. అశోకుడు బుద్ధుడి సారిపుత్రుడి వారసత్వాన్ని కొనసాగించడంతో నలంద బౌద్ధ కేంద్రంగా మారిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షువుల శిక్షణ కొనసాగేదని తెలుస్తోంది. శాతవాహనుల కాలానికి చెందిన నాగార్జునుడు ఇక్కడ మహాయాన బౌద్ధ శిక్షణ ప్రారంభించినట్టు తారనాథ్ రాశాడు. నాగార్జున నుండి వచ్చిన తరువాత బౌద్ధ గురువు ఆర్యదేవుడు కూడా ఇక్కడే శిక్షణ పొందాడు. నలంద చుట్టూ అనేక కల్పిత కథలు ప్రచారంలో ఉన్న నలందలో దొరుకుతున్న చారిత్రక ఆధారాలను బట్టి ఇది గుప్తుల కాలంలోనే ఇక్కడ నిర్మాణం మొదలైందని తెలుస్తోంది. నలందని ప్రపంచంలోనే మొట్టమొదటి గురుకుల విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దారు. విద్యార్థులు ఉండడానికి వసతి ఏర్పాటు చేశారు. నిజానికి అప్పటి ప్రపంచ విద్యా సంస్థల్లో ఇలాంటి ఏర్పాటు మరెక్కడా లేదు. అందుకే దేశ విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసించేవారు. మనకు దొరుకుతున్న చారిత్రక ఆధారాలను బట్టి నలంద విశ్వవిద్యాలయాన్ని గుప్తరాజుల్లో కుమారగుప్తుడి సాయంతో క్రీస్తు శకం 450లో నిర్మించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి గురుకుల విశ్వవిద్యాలయంగా దీన్ని ఏర్పాటు చేశారు. అంటే విశ్వవిద్యాలయంలోనే విద్యార్థులు ఉండడానికి వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అప్పటి ప్రపంచ విద్యా సంస్థల్లో ఇలాంటి ఏర్పాటు ఉండటం ఇదే మొదటిసారి. చైనా యాత్రికుడు షాహియాన్ ప్రకారం మొదటి కుమారగుప్తుడి కాలంలో నలందలో సారిపుత్ర స్తూపం ఉందని రాశాడు. కానీ విశ్వవిద్యాలయం గురించి ప్రస్తావించలేదు.